వరప్రదాయ కోడిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇది చాలా చిన్న వినాయకుడి టెంపుల్ అండి. అసలు టెంపుల్ లాగా అనిపించదు, కానీ ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. వినాయకుడి టెంపుల్ చిన్నదే, ఇలాగా చిన్నది. ఇక్కడే నవగ్రహాలు ఉంది. తిరుగుదాం ఒక్కరికి. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శనభ్య రాహువే కేతువాయ నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శనభ్య రాహువే కేతువాయ నమః. అంతే. ఈ చిన్న టెంపుల్, శనీశ్వరుడు, రాహు, నవగ్రహాలు, చిన్న టెంపుల్ అంతే. ఇక్కడ ఇలా సింహస్వామి, చిన్న సత్యనారాయణ స్వామి అంతే. ఇంకా టెంపుల్ ఇక్కడ పూజలు. వినాయక టెంపుల్కి వచ్చినప్పుడు ఎప్పుడు నేను దక్షిణ వేస్తాను. అది మెయిన్లీ పంతులు గారికి వచ్చినట్టుగా వేస్తాను. ఎందుకంటే దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటి అంటే, ఒకసారి సాయిబాబా టెంపుల్ షూట్ చేశాను అక్కడ అనమాట. నేను వేయకూడదు బాబా వినాయక నీకు ఈసారి అనుకున్నా. అంతే, ఇంకా పెద్ద వర్షం పడిపోయింది. అస్సలు నాకు గుళ్ళోంచి కదలనివ్వలేదన్నమాట. అస్సలు ఎందుకో అనుకున్నాను, కానీ అప్పుడు మళ్ళీ వేస్తే అప్పుడు వర్షం తగ్గిపోయింది. ఆ వర్షం కూడా ఎక్కువ దూరం పడలేదు, కొంచెం దూరం పడ్డది అనమాట. సో నేను అనుకుంటా అది మహిమ, డెఫినెట్గా మహిమ. నన్ను ఎంత పెద్ద వర్షం అంటే నేను కారులోకి వెళ్ళలేపాం. మా చిన్నాన్నగారు కారు తెచ్చారన్నమాట. అక్కడి నుంచి కారులోకి కూడా వెళ్ళలేపాం, అంత పెద్ద వర్షం. సో డెఫినెట్గా అది వినాయకుడు. అప్పటి నుంచి నేను డెఫినెట్గా ₹1 అయినా వినాయకుడికి దక్షిణగా వేస్తాను. సో అది అన్నమాట. సో నాకు వినాయకుడికి ఉన్న సంబంధం మైండ్ని ఇలా గుడి గంట కొడదాం, గంటలు కొడదాం. వినాయక. ఇదే టెంపుల్, ఇదే టెంపుల్ అన్నమాట. బాగుంటుంది. ఇదంతా దారి. టెంపుల్ ఇది హులిమాముల్లో ఉంది ఈ టెంపుల్.